ఎవడన్నా చూసిండు అనుకో ఇప్పుడు వాకింగ్ చేస్తుంటే ఏ అబ్బాయి దేనికో గవర్నమెంట్ ఎగ్జామ్కి ట్రై చేస్తుండేమో అనుకుంటారు. చలో లెట్ స్టార్ట్ బ్లాగ్ నెంబర్ 2. 2 రోజులు అయినా రోజు వాకింగ్ పోదాం అనుకున్నాం ఆఫీస్ బంద్ చేసి. అట్లా ఉంటుంది మనది, ఏది కాదు మనతో. కెమెరా యాంగిల్ సెట్ చేసేటో వస్తలేదు నాకు. ఇంకా బ్లాగ్ నెంబర్ 1 కూడా చక్కగా ఎడిట్ చేయలేదు. ఎడిటింగ్ ఎట్లా చేస్తారో, ఏ మ్యాప్లో చేస్తారో కొంచెం సజెస్ట్ చేయండి. ఇన్ని రోజులు ఖాళీ పుకట్ల పైసలు వస్తాయి అనుకున్నా కానీ బ్లాగ్ చేసేటోళ్ళు అందరికీ నా సెల్యూట్. చలో లెట్ స్టార్ట్ బ్లాగ్ నెంబర్ 2. 1 month ఆఫ్టర్ 25 days ఆఫీస్ బంద్ చేసి రోజు ఒక బ్లాగ్ చేసి, రోజు కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ 3-4 చేద్దాం అనుకున్నా. ఫ్లాప్. ఆఫీస్ మానేసి దగ్గర 25 days అయిపోయింది. ఒకటే చేసిన 2 రోజులు అయినా రోజు వాకింగ్ పోదాం అనుకున్నా ఆఫీస్ బంద్ చేసి. అట్లా ఉంటుంది మనది, ఏది కాదు మనతో. ఇంట్లో కూడా అదే అంటారు, ఏది కాదు గమ్మున లైట్ తీసుకొని. ఇప్పుడు మళ్ళీ డెడికేషన్కి వర్షంలో పోతున్నా వాకింగ్కి. ముసురు పడుతుంది. ఎవడన్నా చూస్తే ఏమనుకోవాలి పాపం, వాడు దేనికో ప్రిపేర్ అవుతుండేమో, ఫుల్ హెల్త్ కాన్షియస్ ఏమో అనుకోవాలి. కానీ పోవాలి ఇట్లా మెల్లమెల్ల పోతూనే అవుతుంది. కానీ ఏం చేస్తాం, 9 గంటలకు వరకు లేచినా అట్లీస్ట్ 10 గంటలకు పోవచ్చు వాకింగ్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఓడి ఉండొద్దు నాకు పబ్లిక్ ఉంటే కొంచెం వ్లాగ్స్ చేయాలంటే సిగ్గు అవుతుంది. మనకు అలవాటు లేదు కదా. అలవాటు ఉంటేనేమో ఏమని అనుకోవచ్చు. ఇట్లా పోయి కెమెరా ఇట్లా పెట్టాలంటే కెమెరా యాంగిల్ సెట్ చేసేటో వస్తలేదు నాకు. ఇంకా పోతున్నాయి ఇవాళ చేసేయాల్సిందే. ఇవాళ బ్లాగ్ నెంబర్ 2. యాక్చువల్లీ ఏమైందంటే బ్లాగ్ నెంబర్ 1 కూడా చక్కగా ఎడిట్ చేయలేదు. ఎడిటింగ్ ఎట్లా చేస్తారో, ఏ మ్యాప్లో చేస్తారో కొంచెం సజెస్ట్ చేయండి. ఎడిట్ కూడా దమ్దమ్ అవుతుంది జర చెప్పాలంటే. ఇంట్లో వేయాలో అర్థమవుతలేదు. 6 మొత్తం కలిపి 25 minutes ఏమో ఉండే ఫస్ట్ డేది బ్లాగ్. అది 6 minutesకి ఎడిట్ చేసిన. ఇంకో ఉంది సగం ఎడిట్ చేసిన, 6 minutes అయింది. మేబీ ఇంకా సగం చేస్తే ఇంకో 6 minutes 10 minutes అవుతుందేమో. అది ఏనికనే రగడాయించుకున్నా ఇట్లా 30 నిమిషాలు కాదు, దగ్గర 30 నిమిషాలు వేసుకో. పిచ్చి లేచిపోయింది, జాక్ పెట్టినట్టు అయింది. ఇట్లా బ్లాగులు చేసి కూడా మజాకేం కాదు. నేను ఇన్ని రోజులు ఖాళీ పుకట్ల పైసలు వస్తాయి అనుకున్నా కానీ బ్లాగ్ చేసేటోళ్ళు అందరికీ నా సెల్యూట్. డైలీ వ్లాగ్ చేసేటోడు అయితే కోమరా నాయన. అందుకే పెద్ద పెద్ద వ్లాగర్ వాళ్ళు ఇట్లా ఎడిటింగ్కి కూడా మనుషులను పెట్టుకుంటారు. వాళ్ళ కింద వాళ్ళదాలు చేసుకోరు, దానికి కూడా మనుషులు. చేసాం మనం కూడా మెల్లమెల్ల. సక్సెస్ ఎప్పటికైనా రావాల్సిందే. కానీ నిజంగా నవ్వు వస్తుంది. ఎవడన్నా చూసిండు అనుకో ఇప్పుడు వాకింగ్ చేస్తుంటే ఏ అబ్బాయి దేనికో గవర్నమెంట్ ఎగ్జామ్కి ట్రై చేస్తుండేమో అనుకుంటారు. పోలీస్ అవుతాడో ఏమవుతాడో మరి అనుకుంటారు. యాక్చువల్లీ ఏజ్ ఉంటే పోలీస్కి ట్రై చేద్దాం అనుకున్నా. అప్పుడు మంచిగా ఉన్నప్పుడు తెలియదు, వాడు చెప్పేటోడు లేడు మనకు గైడెన్స్. అర్థమవుతుందా? ఏదో జాబ్ చేసినామా రైట్ అయిపోయినామా అట్లానే ఉంటుండే. కానీ ఎదగాలన్నది కాన్సెప్ట్ తెలియనే అసలు. ఇప్పుడు కూడా అసలు. కానీ జర డెడికేషన్ ఉందిలే నాకు చెప్పాలంటే. ఎందుకంటే ఫస్ట్ మా తమ్ముడికి ఫోన్ చేస్తే ఆడేమన్నాడు, చెల్లెన్స్ కాలేజ్ కాడ దింపాలి నేను రానన్నాడు. మళ్ళీ మా దోస్తుగాని ఫోన్ చేసి అప్పటి 9:30 అవుతుంది. 9:30కి నాది లాగిన్ రా, నేను రాలేను ఇప్పుడు చెప్తే ఎట్లా. ఇంకొకరిని ఫోన్ చేద్దాం అనుకున్నా, ఆడు లేడు, ఆడేటో పోయిండు ఆడు ఫ్యామిలీతో. అయినా వెళ్ళినా ఇక ఏం చేస్తాం, వాళ్ళు ఉంటే ఏంది లేకపోతే ఏంది రా అబ్బాయి అని వెళ్ళిపోయినా. కానీ నా దగ్గర ఏంటంటే ఇగో కంటిన్యూ ఉండలేదు. ఇవాళ ఎన్ని రోజులకి దగ్గర 20 రోజులకి ఇవాళ చేస్తున్నాం మళ్ళీ బ్లాగ్. అంటే మధ్యలో 1 week ట్రిప్కి పోయినా అనుకో, మేబీ ఆ గ్యాప్లో ఇంకో 2 వస్తున్నాయి. ఏం కాదు, అయితే చేస్తా వ్లాగ్స్ చేస్తా. ఇవాళనైతే ఎడిట్ కూడా చేస్తా. ఇంకో హాఫ్ పార్ట్ ఎడిట్ చేసి నైట్ ఇది కూడా ఎడిట్ చేసి రేపటి వరకు అప్లోడ్ చేసేస్తే ఇది. చలో స్పాట్కి వచ్చేసిన పెట్టి లెట్స్
స్టార్ట్ అయినా ఇవాళ ఇట్లకెళ్ళి కొడతా రౌండ్. ఇప్పుడు ఇట్లకెళ్ళి స్ట్రైట్ వెళ్ళిపోతుండే, ఇవాళ రివర్స్ కొడతా. లొకేషన్ అయితే గుద్దాల్ అంటే గుద్దాల్ ఉంది. సూపర్బ్ లొకేషన్. ఇవన్నీ నీళ్ళ మీద వచ్చేసినాయి ఇవన్నీ. సూపర్ ఉంది లొకేషన్. ఇట్లా లొకేషన్ ఉంటే జర మోటివేషన్ వస్తుంది మనకు. అయితే పాత వీడియోలో కెమెరా యాంగిల్ సెట్ చేయడానికి రాదు, ఇట్లా పెట్టుకొని చేస్తుండే. అసలుకి ఇట్లా పెట్టుకోనికి రీజన్ ఏంటంటే జర ముంగలో అని కూడా తెలియవద్దని, మనకు సిగ్గు కదా ముందే. చలో ఇప్పుడు ఇట్లా మినిమం ఇట్లా పెట్టాలని అయితే అర్థమైంది. ఇప్పుడైతే సగం దింగేసిందిరా బే లైట్ వాడేమనుకున్నా మనకు ముడ్డ వరకు పడుతుంది. ఇప్పుడు చేయాల్సిందే, బ్లాగ్లు అప్లోడ్ చేయాల్సిందే, ఎడిట్ చేసేస్తా. అరే మోస్ట్లీ ఏమవుతుంది తెలుసా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నా, వ్లాగ్ ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా. సపోజ్ వ్లాగ్ రాత్రి 12 గంటలకు ఎడిట్ చేద్దాం రబే అనుకొని 10-10:30కి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే కథం ఇక మొత్తం రాత్రి 2-3 అయిపోతుంది. ఆడ అర్థం కాదు తెలుసా. వ్లాగ్ ఎడిట్ చేయాలంటే ఇంట్రెస్ట్ రాదు ఇక, రీల్స్కే. అమ్మా ఆ రీల్స్లో మన రీల్స్ ఎప్పుడు వస్తాయో మనుషులకి. ఇన్స్టాగ్రామ్లో పెడదాం అనుకుంటున్నా కానీ అది మళ్ళీ పడేమనుకుంటాడు తెలిసిన వాళ్ళు ఆలీలు అనిపిస్తుంది. అందుకే డైరెక్ట్ యూట్యూబ్ చూడాలి ఇక 7 వరకు అయితే. వరకు అపార్ట్మెంట్లో మంచి వ్యూ రాబోయే వీళ్ళకి, అపార్ట్మెంట్ వాళ్ళకి. అసలు వాకింగ్ చేస్తే ఫ్యాట్ లాస్ అవుతుందో కాదో నాకు డౌటే. నేనైతే ఫ్యాట్ లాస్ కోసం రాలేదు, నార్మల్ నా డౌట్ రన్నింగ్ చేస్తే ఫ్యాట్ లాస్ అవుతుందేమో. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు 2-3 రోజు వాకింగ్ పోతారు కానీ అట్నే ఉంటాడు ఆడు లడ్డు. ఇవాళ దమ్ము వస్తలేదు అంటే లైట్గా వస్తుంది. ఆడికెళ్ళి దాకా వచ్చేసిన. మొన్న ఫస్ట్ బ్లాగ్లో 4-5 అడుగులు వేయగానే దమ్ము వస్తుంది. జాక్ ఏడికైతే ఆడికి 4 కిలోమీటర్లు ఉంటా అంటే ఇది ఏం లేదు. ఇట్లా ఆని పోవాలి మొత్తము, అట్లా ఆని మొత్తం రౌండ్ కొట్టుకుంటూ రావాలి. కాకపోతే ఇట్లా రౌండ్ ఇట్లా కనబడుతుంది కదా, కాకపోతే ఇట్లా ఏమవుతుంది అంటే ఇట్లా జర ఇట్లా చక్కగా ఇట్లా రౌండ్గా ఉండదు. ఇట్లా మొత్తం సాంపు ఉంటుంది. స్నేక్ బర్రెలు. అరే మా వాడు 10K ఫాలోవర్స్ వస్తే ఫోన్ అన్న కెమెరా అన్న ఇప్పిస్తాను. అప్పటి వరకు ఇట్లానే వేసుకోవాలిరా బే, రగడాంచుకోవాలి. ఇగో ఆడ బర్రెలు ఉన్నాయి, జూమ్ చేసి చూపిద్దామంటే కనబడాయి. ఇగో 0.9x రైడ్ దాకా మంచిగా ఉంటుంది. 1 పెట్టగానే ఇట్లా బ్లర్ అయిపోతుంది చూడు. అసలు జూమే అవుతుంది మొడ్డల్లో. ఏదో ఒకటి రా అబ్బాయి, ఆడ బర్రెలు ఉన్నాయి, మంచి వ్యూ చూపిద్దాం అనుకున్నా. కెమెరా పని చేస్తలేదు. ఏం చేస్తాం ఇక మనం మాత్రం పోతూనే ఉన్నా. ఫోన్ కూడా నా పిల్ల ఇప్పించింది రా భయ్ నాకు. లేకపోతే మనం ఐఫోన్లు ఎందుకు కొంటాం కొంటుండేనేమో నేను కూడా, కానీ ఇక ఇప్పించింది. నడిపిస్తున్నాయి, ఏదో రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు కూడా మొత్తం డ్యూటీ బంద్ చేసి కూర్చున్నాం ఇంట్లో. మన ఖర్చులు అన్నీ ఆమెనే చూసుకుంటుంది ఇక. ఆడికి కూడా అంకుల్ గాడు వస్తుంది, అంబ్రెల్లా గొడుగు పట్టుకున్నా. ఆడికి వస్తుంది, ఆడు పోయినాక స్టార్ట్ చేస్తా బ్లాగ్. ఇదే సిగ్గు అవుతుంది రాబ్బాయి నాకు. అన్నాడు దింగేసిండు రాబ్బాయి, పోతున్నా. అరే స్టెబిలిటీ గురించి ఏమని చెప్పుర్రు రాబ్బాయి. వీడియో ఇట్లా షేక్ అవుతుంది. నేను తర్వాత వీడియో చూస్తే మన కమెంట్ చెయ్యరు రాబ్బాయి, మీకు తెలుస్తే. మా అంకుల్ వాడు దింగేసిండు, అందుకే మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇక గిజ్జర సిగ్గు అవుతుంది రాబ్బాయి నాకు, ఇట్లా కావద్దు. అసలు బిల్డింగ్లలోకి వెళ్ళి చూస్తారు తెలుసా, ఆ వెనకాల ఆ బిల్డింగ్లలోకి వెళ్ళి చూస్తారు కెమెరా పట్టుకొని బ్లాగ్ చేస్తుండో ఓడా అని. లైట్ ఊడేమనుకుంటే నాకే ఆ సిగ్గు అయితే కావద్దురా అబ్బాయి. ఇవాళ మావాడు వస్తా అన్నాడు ఇంకోడు. ఇక నార్మల్ స్మోక్ చేస్తాం మేము పొద్దున పూట. అయితే ఆయనకు ఫోన్ చేసిన, ఆడు వస్తా అన్నాడు. ఆడు ఇప్పుడే లేచిన, ఆడు నేను సేమ్ రాబోయ్. ఆడు వస్తున్నా అన్నాడు.
అపోకో రౌండ్ వేసి 20 నిమిషాలు అన్నాడు. ఒక రౌండ్ వేసేసి అంతోని జరా రౌండ్ పైన వేసి మళ్ళీ ఇంకో రౌండ్ వేసి ఇవాళ 2 రౌండ్లు వేయాల్సిందే భయించు. ఏడికైతే ఆడికి ఏమో కూడా ఉంది, ఎవరు ఉంటారు. ఎవరా పెట్టే వ్యూ ఇవాళ బర్రెలు కనిపిస్తున్నాయి. ఆరాబాయ్ మీకు జూమ్ చేద్దామంటే ఇది ఏంద్రా అబ్బాయి, ఫోన్తో పెద్ద పరిశాన్ వచ్చింది. అమ్మా సరే రాబాయ్ ఫోన్ కొనుక్కోవాలి. ఏమో రాబాయ్ ఏమో అర్థమవుతలే, మళ్ళీ డ్యూటీ ఎక్కాలనా ఏమో అర్థమవుతలే. ఇక్కడ పోరిల్లురు మళ్ళీ అలా తీస్తున్నా అనుకో ఇలా వీడియో. అరే ఇందాక ఏమైంది తెలుసా, అరే ఇదే రాబాయ్ బ్రిడ్జ్ నెరెడ్మెట్. ఇందాక ఏమైంది, వాకింగ్ చేస్తే అయితే జర మజా వస్తలే అని చెప్పి రన్నింగ్ స్టార్ట్ చేసిన. రన్నింగ్ చేయండి కుక్కలు మురుగుతున్నాయి ముడ్డ. అరే గలీజ్ మాటలు మాట్లాడదు అనుకుంటున్నా, అయితలేదు కంట్రోల్. అట్లా వేసి గలీజ్ మాటలు. చలో ఇవాళకి నో బ్యాడ్ వర్డ్స్. అయితే కుక్కలు ఎగబడుతున్నాయి మొత్తం ఉరుకుతుంటే. నేను ఇయర్ ఫోన్స్ ఎందుకు పెట్టుకుంటా అంటే ఫస్ట్ థింగ్ ఫోన్ మాట్లాడుతున్నా అనుకుంటాడు ఎవడన్నా చూస్తే. సెకండ్ ఏంటంటే ఇట్లా నాయిస్, అది విండ్ నాయిస్ కూడా రాదు, వీడియో తీస్తుంటే కరెక్ట్ వస్తుంది. థర్డ్ ఏంటంటే పాటలు కూడా వింటాను నేను మధ్యలో. ఇగో మధ్యలో ఇట్లా ఉంటుందిరా ఇదో ఇది ఇదాకా వచ్చి ఎగ్జిట్ అయిపోయినట్టు అయిపోయి మళ్ళీ ముంగట మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆడ ముందు మళ్ళీ స్టార్ట్ అవుతుంది బ్రిడ్జ్. కొంచెం ఒక 100 మీటర్స్ రోడ్ మీద నడిచి మళ్ళీ ఎక్కాలి. 95% అయిపోయింది. ఇక అటు సైడ్ ఉండే గుర్తుంది కదా ఆ బిల్డింగ్లో కాడ ఆడకెళ్ళి పోయి ఆడ రోడ్ ఎక్కగానే ఇట్లా తనదాన్ని ఇట్లా కిందికి ఉండే రోడ్డు దిగంగానే దమ్ము వచ్చేసింది. ఆడదాకా అనుకున్నా కదా ఏమైంది దమ్ము వస్తలేదు, ఇక సెట్ అయిపోయింది బాడీ అది అని దమ్ము వచ్చింది. ఆడికెళ్ళి దాకా ఇక ఇట్లా వచ్చినాం కలకాయ కింద వేసుకొని. మామూలుకి ఫోన్ చేస్తే వస్తా అన్నాడు కదా ఏమైందని. జర రిఫ్రెష్మెంట్ తీసుకొని మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తా. ఇంకొక రౌండ్ కాకపోయినా ఆడికెళ్ళి ఆ రోడ్ కాకుండా నువ్వు వేసేస్తారు అబ్బాయి. చలో లెట్స్ గో. ఇవాళ వాక్ అయిపోయింది, ఇవాళ సాటిస్ఫైడ్. అప్పుడే అయిపోయింది, ఒక 40 మినిట్స్ అయింది. మా ఫ్రెండ్ కౌస్ తక్కువ తినాలి. మా ఫ్రెండ్ గాడు వస్తుండని చెప్పిన కదా, ఆడు వచ్చిండు. ఒక కాఫీ తాగినాం, అయిపోయినాక ఇప్పుడే స్టార్ట్ అయినాం. గెలుతున్నాం మెల్లగా బాయ్స్ని. అరకు పోదాం ఆ బండ్లు వేసుకున్నాను. ఏ కార్లో పోదాం అంటారు. కార్లో పోతే మజా ఏమొస్తుంది, కార్లో పోతే కారు సర్వీసింగ్కి ఇవ్వాలి ఇంకా ముందే. అందుకే బైక్ అయితే పోదామని చెప్పిన. ఏమో లైట్గా రారు మోస్ట్లీ బండ్లా అంటే. మా స్కూల్లో వచ్చే 2 వాళ్ళకి డ్యూటీలు ఉన్నాయి, లీవ్స్ లేవు అంటారు. కొంచెం షెడ్యూల్ కూడా సెట్ అవుతలేదు అంటారు. సుజం అది ఇవాళ సంగతి. ఇవాళ మంచిగా ఉండే వాక్. జరసేపు ఆడ కూర్చోగానే కాఫీ తాగగానే ఇక సెట్ అయిపోయింది. పోతున్నాయి ఇక ఇంటికి. సీ యూ సూన్ నెక్స్ట్ బ్లాగ్లో. ఇది బ్లాగ్ 2, ఇది బ్లాగ్ 2 అని పెడతా పోస్ట్. బ్లాగ్ 1కి అట్లా పెట్టడం మర్చిపోయినా. ఫస్ట్ బ్లాగ్ ఇంకా సగం ఎడిట్ కూడా చేయాలి, చేసేస్తా అయిపోతుంది. చలో రైట్.